Ladies and gentlemen, boys and girls, welcome back to our channel. I hope you guys are doing absolutely fine. And ఇలా పలకరించి చాలా రోజులైతే అవుతుంది. ఈ మధ్య కొంచెం గ్యాప్ అయితే వచ్చింది, మన మోటో వ్లాగింగ్ వీడియోస్ అయితే రావట్లేదు. మీ అందరికీ తెలుసు, నేనైతే అయ్యప్ప స్వామి మాల అయితే వేసిన అనమాట. అది ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అండ్ ఇప్పటి నుంచి అయితే మనం కొంచెం ఖాళీ ఉన్నాం. ఇప్పటి నుంచి అయితే మనం రైడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఛానల్లో. అండ్ ఇప్పుడైతే ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు, అరకు అయితే ప్లాన్ చేసినాం అనమాట. మనం అరకు వ్యాలీకి అయితే వెళ్దాం. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్న వీడియోస్ కొంచెం రావట్లేదు ఈ మధ్య అది ఇదని. సో నేను నైట్ అయితే ఇంకా డిసైడ్ అయ్యా అనమాట. అరకులో మంచిగా ఫెస్ట్ జరుగుతుంది. చాలా మంది అయితే అడిగారు, అరకు ఫెస్ట్ వీడియో తీయన్నా, వెళ్ళు లాగ్ చేయన్నా అని. సో అరకు వ్యాలీ అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు నేనైతే నాన్ స్టాప్ రైడ్ అయితే కొడదాం అనుకుంటున్నా, హైదరాబాద్ టు అరకు ఇప్పుడు. అండ్ చాలా రోజులు అవుతుంది నేనైతే జాకెట్ కూడా ముట్టుకోక. అది ఎలా ఉందో దుమ్ముగా, ఎట్లా మనం జాకెట్ వేసుకొని బయట పోయినా దుమ్మే అవుతుంది అనుకోండి. అండ్ హియర్ వి గో. ఎస్, జాకెట్ ఇస్ హియర్. మనమైతే ఇప్పుడు జాకెట్లో ఉన్నాం అనమాట. చాలా రోజులు అయింది జాకెట్ కూడా వేసుకోక. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత అయితే నాకు ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో ఫర్ ఎ రైడ్. అండ్ ఇదైతే దొరికింది, ఒక గ్లౌసే దొరికింది, ఇంకో గ్లౌస్ అయితే కనిపించట్లేదు. నాకైతే దూలు తీరిపోద్ది చలికి. ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ 5 అవుతుంది. సో కష్టమే ఇప్పుడు చలికి వితౌట్ గ్లౌసెస్ అంటే లోపలికి వెళ్తుంది అనమాట ఎయిర్. కష్టమే, బట్ తప్పదు. ఎతికాను నేనైతే, దొరకలేదు అది. మళ్ళీ కమెంట్లు వేసుకోకండి, నన్ను ముందే చెప్తున్నా. గ్లౌసెస్ అయితే లేవు, ఎట్లా కొట్లా ఐ కెన్ మేనేజ్ అనమాట. ఇంకా యాక్చువల్గా హెల్త్ బాగాలే, నేను వెళ్దాం అనుకోలే. బట్ ఇంకా మన వాళ్ళు అడిగారు కదా, పక్కా వెళ్ళాల్సిందే, వెళ్దాం మనం. ఐ కెన్ మేనేజ్, మనం అయితే వెళ్ళి రావచ్చు, వెళ్దాం. నేనైతే నైట్ ఛార్జింగ్ పెట్టేసాను అనమాట. పవర్ బ్యాంక్కి, బ్యాటరీస్, కెమెరా బ్యాటరీస్ అండ్ బడ్స్కి, ఇయర్పోడ్స్కి. ఇట్లా చూడండి, చూపిస్తా చూడండి. ఇదండి మన సెటప్ అయితే. ఇక్కడ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వైర్లెస్ పవర్ బ్యాంక్. ఈ పవర్ బ్యాంక్ అయితే మనకి కష్టం. అయినా ఇప్పుడు మనకి బండికి కేబుల్ ఉంటుంది కదా, బండికి ఛార్జింగ్ పోర్ట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇదిగోండి, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు అయితే. ఇది వచ్చేసరికి మన కెమెరాకి బ్యాటరీ ఛార్జర్ అనమాట. ఇయర్బడ్స్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టే 2 బ్యాటరీలు ఉంటాయి దీని లోపల. అండ్ దిస్ అవర్ కెమెరా. ఇంకా సెట్ చేసుకొని బండి మీద కలుపుతాం. ఇదండి మన బైక్ అయితే. ఇది యాక్చువల్గా సర్వీస్కి వచ్చింది, దీని గురించి కూడా మాట్లాడదాం రైడ్లో మనం అయితే. ఇక్కడైతే బండి స్టార్ట్ చేద్దాం. జస్ట్ మనం అలా ఒక 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ పెట్టేస్తే వార్మప్ అయిపోద్ది. చలికి ఉంది కాబట్టి అట్లా. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మనకి సర్వీస్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది కదా. ఇక్కడ యాక్చువల్గా సర్వీస్కి వచ్చింది. అండ్ ఫ్యూయల్ కూడా లేదు, అస్సలకి ఒక పాయింట్ కూడా లేదు. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్యూల్ అప్ చేయాలి, తర్వాతే ఎటైనా, లేదంటే కష్టం. అండ్ నేను వచ్చేసరికి ట్రిప్ కూడా 0 చేస్తున్నా. ట్రిప్ 1 0 చేస్తున్నా. చూద్దాం ఇక్కడ నుంచి ఎంత వస్తుంది అనేది. ఓకే, నో ప్రాబ్లం. నాకైతే అంత ఐడియా రావట్లా, ఇది ఎట్లుందో ఏమో నాకు అర్థం కావట్లేదు అనమాట. ఐ హోప్ ఇది కెమెరా యాంగిల్ బాగానే ఉందనుకుంటున్నా. లెట్స్ చెక్ ఇట్ అవుట్. మధ్యలో అయితే చెక్ చేస్తాను నేను. ఇప్పుడు ట్రయల్స్ వేసుకుంటూ కూర్చుంటే కష్టం. ఆల్రెడీ 6 అయిపోయింది అది. సో ఆల్రెడీ 6 అయిపోయింది. నేను ఇప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు వెళ్తానో కూడా నాకే తెలియదు. ఇదైతే మీరు చూడొచ్చు, మనకి 15 hours 26 minutes చూపిస్తుంది. మనం వెళ్ళేసరికి నైట్ 9:30 అవుతుందని చెప్పి చూపిస్తుంది. 9:30 లేదు, తొక్కలేదు. చూద్దాం మనం. ఇప్పుడు మనం రాజమండ్రి మీద వెళ్తే 741 kilometers చూపిస్తుంది. అండ్ ఇటు పక్క నుంచి వెళ్తే మనకి 669 చూపిస్తుంది. 670. ఇటు వచ్చేసరికి ఒక 30, ఒక 40, 70 kilometers ఎక్కువ చూపిస్తుంది రూట్ అయితే మనకి. ఇది అమరావతి, విజయవాడ ఇట్లా పోవాల్సి వస్తుంది. చూద్దాం, నేను అక్కడికి వెళ్ళినాక డిసైడ్ అవుతా. యాక్చువల్గా ఈ రూట్ అయితే, విజయవాడ రూట్ అయితే చాలా బాగుంటుంది, నాకు తెలుసు. చూద్దాం. సో 5:58 అవుతుంది టైం వచ్చేసరికి. మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం. చాలా రోజుల తర్వాత మోటో వ్లాగింగ్.
అబ్బో చలి మామూలుగా లేదండి. దేవుడా, నాకుందిలే, నాకు ఫ్యూచర్ అర్థమైపోయింది. నా ఫ్యూచర్ అయితే నాకు అర్థమైపోయిందండి. కష్టం. చిన్నగా 3 గంటలు అలవాటు పడాలి. ఐ మీన్ చిన్నగా 3 గంటలు ఓర్చుకోవాలి. అప్పుడు కనీసం సన్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఆల్రెడీ 6 అయింది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇంత చలిలో మంచులో క్రికెట్ బ్యాట్ వేసుకొని బ్యాగ్ వేసుకొని పోతుండే బుడ్డోడు. అబ్బా వేరే లెవెల్ వీడైతే. అసలు ఏం కనిపించట్లేదు, ఫాగ్ ఉంది. సో మనం ఇప్పుడైతే ఇదే రూట్ వెళ్ళాలి. సిటీలోంచే చూపిస్తుంది మనకి, తప్పదు. మార్నింగ్ టైం ట్రాఫిక్ ఉండదు కాబట్టి నో ప్రాబ్లం, మనకి వెళ్ళిపోవచ్చు. నాకు ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి తుమ్ములు అయితే. కష్టం. ఇంకా చూద్దాం, అసలే కోల్డ్ ఉంది. కొంచెం దూరం వెళ్ళి మంచిగా ఒక టీ వేస్తే సెట్ అయిపోద్ది. మనమైతే జేఎన్టీయూ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ అయితే జేఎన్టీయూ వచ్చేసినాం. అండ్ గూగుల్ టైమింగ్ అయితే మనకి 9:30 చూపిస్తుంది కదా, ఇందాక 9:30, 10 అట్లా. అంత సినిమా లేదు. నేను మధ్యాహ్నం 2 or 3 కల్లా నేను రీచ్ అయిపోతా అంటే నా లెక్క ఉంది. గాయస్ చూడండి, బ్యూటిఫుల్ సన్ రైజ్. ప్రతిసారి ఏరియాలో సన్ ఇట్లానే కనిపిస్తాడు. నేను ఎర్లీ మార్నింగ్సే బయలుదేరుతా. అట్లా చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఏరియా. ఈరోజు గుర్తొచ్చింది ఇప్పుడు కూడా సేమ్ అది గుర్తు చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది రోడ్లు. చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ రైడ్, సూపర్, అదిరిపోయింది ఈరోజు అయితే. సో టోటల్లీ అవర్ RS ఈస్ ఇన్ వైజాగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్, ఫైనల్లీ మనమైతే వచ్చాం. టైం వచ్చేసరికి 3:50 అట్లా అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం 3కి వద్దాం అనుకున్నాం, 2 or 3 అవుతుంది అనుకున్నా, అట్లనే అయింది. ఫస్ట్ ప్లాన్ వేసింది అరకు వెళ్ళిపోదాం డైరెక్ట్గా అనుకున్నా, కొద్దిగా ఎర్లీగా వెళ్ళిపోయి సాయంత్రం పెరేడ్ చూసుకుందామని. కానీ బైక్ సర్వీస్లో ఉంది. నేనేమో పొద్దున్నుంచి 120 గట్టి కొట్టే అనమాట. సో ఫస్ట్ ఇదైతే సర్వీస్ చేయించుకుందాం కుదిరితే ఈరోజు ఈవినింగ్ అని ఇక్కడే ఉంటున్నా. నైట్ అయితే ఈరోజు స్టే ఇక్కడే వైజాగ్లో. ఇది అయిపోతే బైక్ది త్వరగా చూపించుకొని రేపు సుధీర్ కూడా వచ్చేస్తాడు, వాడు బస్కి వస్తున్నాడు. హలో గైస్, ఏంటి మళ్ళీ ఇడే కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా? సో ఇప్పుడైతే మనం అరకు వెళ్తున్నాం. బాలయ్యన్న, ఇటు మన ఫ్రెండ్ సందీప్. నైట్ అయితే మనం ఇదిగో ఈ ఓయోలో అయితే స్టే చేసినాం అనమాట. సో మనం అయితే అరకు వెళ్తున్నాం ఇప్పుడు. అదిగో మన బండి, అరకులో అయితే కలుద్దాం. సియూ. సో గైస్, మనమైతే దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఒక 7 kilometers అయితే ఉన్నట్టుంది. ఎన్ని కిలోమీటర్లు ఉందన్నా? సో 7 kilometers అయితే ఉంది. ఇంకా ఇప్పుడు దాకా ఏంటంటే ఫుల్ ఘాట్ రోడ్ అయ్యే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మనం కవర్ చేయలేకపోయాం. వెళ్ళేటప్పుడు అయితే తీద్దాం, ట్రై చేద్దాం. సో గైస్ ఎవరైనా అరకు వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా రండి. మధ్యలో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట, కొంచెం ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకైతే రోడ్డు సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం ఇబ్బందిగా ఉంది, సో జాగ్రత్త. సో మనం చూసుకున్నట్లయితే మొత్తం క్యాంపింగ్ ఉంది. క్యాంపింగ్కి మనకి మొత్తం టెంట్లు గింట్లు మొత్తం ఉన్నాయన్నమాట. ఇదిగోండి, కాజీ క్యాంపర్స్ టెంట్ స్టే అంట. క్యాంప్ ఫైర్ కూడా ఉంది, విత్ మ్యూజిక్ అనమాట. అర్రే, ఇక్కడ గో కార్టింగ్ కూడా ఉంది, చాలా బాగుంది చూడ్డానికి. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, మేము ట్రై చేస్తాం. అయితే మొత్తానికి వివేక్ అయితే
మిస్ అయిపోయాడు బాగా. వివేక్ నీకోసమే గో కార్టింగ్ వెయిటింగ్ రా. నైట్ టెంట్ క్యాంపింగ్. ఈరోజు నైట్కి మేమైతే టెంట్ హౌస్లోనే. ఈరోజు నైట్ అయితే మేము టెంట్ హౌస్లోనే స్టే చేద్దాం అనుకుంటున్నాం. ట్రై చేద్దాం ఎట్లుంటుందో. నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తా ఖచ్చితంగా. ఫ్రెండ్స్ బ్యాచ్తో వస్తే రాత్రి చెప్పబడ్డది. చూశారు కదా, కేరళ అడవి లెక్కే ఉంది సేమ్. నాకైతే భలే పిచ్చి వస్తుంది. ఘాట్ అయితే బీభత్సంగా ఉందన్నమాట. చూసారా అది చూడండి, అక్కడ వాటర్ ఫ్లో అబ్బా ఒక్కసారి మామూలు చల్లగా లేదు ఇక్కడైతే. ఆ చెట్లు కానీ, ఆ ఏరియా కానీ, ఆ వెదర్ కానీ అన్ని లోయలే. అటు ఇటు ఉంటే అదిగోండి అటు చూసినారంటే అస్సాం. ఇటు వాటర్ ఫాల్స్ వస్తుందని ఇటు చూసారు ఇంకో ఇటు పక్క లోయలోకి. సుభాష్ వాటర్ లో డేంజర్. కంటి రప్ప మూసే లోప అయిపోద్ది పని గతం. బాబా ఘాట్ అయితే బా చల్లగా కొడుతుంది నాకైతే. అయితే మాత్రం చాలా జాగ్రత్తగా పోవాలన్నమాట. చూసారు కదా, చాలా దగ్గర నుంచి వస్తున్నాయి వెహికల్స్. అయితే జాగ్రత్తగా ఉండాలా, ప్లస్ ఫన్ సూపర్ ఉంటుంది. భలే పీస్ఫుల్గా ఉంటుంది. మీరు దేంట్లో అయినా రండి, బండి అనే కాదు, కారు కానీ, బస్సు కానీ, లారీ ఎక్కడైనా వచ్చి పడతాబ్బా కింద నుంచి. ఏముందాడా లారీ వాడికి మహా అంటే బిడి పెట్టడమే. వాడైతే మామూలు. ఇప్పుడు బండోడు కారోడేది ఏముంది. బండి వేసుకొని మంచి ప్రాపర్ రైడింగ్ గేర్తో బండిని వంపుడు కార్యక్రమం పెట్టుకోవాలా. ఇట్లా 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 ఇట్లా. అసలు ఈ ఊర్రా సినిమా షూటింగ్ అది చూడండి, ఆ సూర్యుడు ఆ చెట్లలో నుంచి సూపర్ ఉంది కదా వెదర్. ఆ నేచర్ అయితే ఫుల్ కేక్ అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఆటోలో జనాలు, నా మాట ఆటో కాదు కానీ లారీ వేసుకొని వచ్చేయండి కింద నుంచి. ఇక్కడైతే మనకి షాప్స్ లాగా కనిపిస్తున్నాయి. రోడ్ సైడ్ ఫుడ్ మొత్తం. ఇదిగోండి ఇక్కడ క్రౌడ్ కూడా బాగా తింటున్నారు. మొత్తం కార్లే ఫుల్గా ఉన్నారు క్రౌడ్ అయితే. ఓ వస్తే పక్కగా పో, ఏం పోతావు కానీ నీళ్ళు ఆపుతా. సో ఇక్కడ చూసినట్టయితే అల్లం కానీ, మొక్కజొన్న కానీ మొత్తం ప్యూర్ న్యాచురల్ అనమాట. మొత్తం ఫారెస్ట్ కంటెంటే. సూపర్ ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి అనమాట. అండి కబాబ్స్ ఆర్డర్ చెప్పాము ఆల్రెడీ ఒక 2. తిని చూద్దాం ఎట్లా ఉంటాయి. చూసుకోండి. అండ్ గైస్ ఇక్కడికి ఎవరైనా వస్తే పక్క ఆలోచించకండి, అర్థమైందా? ఏ ఫుడ్ అయినా తినండి, ధైర్యంగా తినండి. వితౌట్ కెమికల్స్ వేస్తారు. అండ్ రంగులు గింగులు కలర్స్ ఏమి యాడ్ చేయరు అనమాట. మన కళ్ళ ముందు ఫ్రెష్గా వేసిస్తారు. ఓకేనా? ఎక్కడ ఏ ఫుడ్ అయినా ధైర్యంగా తినొచ్చు. ఇక్కడైతే సిటీస్లో లాగా కల్తీ ఉండదు కదా, అంతా మన కళ్ళ ముందే వేసేస్తారు. మొత్తం కబాబ్ మీద ఆరెంజెస్ అయితే పిండుతున్నారు. సార్ ఆయిల్ లేనిది ఎక్కడ ఉండదు సార్. ఆయిల్ లేని ఫుడ్ అంటే బ్యాంబో చికెన్. అది పావు కేజీ 150, అర కేజీ 300. వితౌట్ ఆయిల్, వితౌట్ సాల్ట్. దాంట్లో ఆయిల్, సాల్ట్, కారం అన్ని ఉంటుంది. బ్యాంబోలో మాత్రం ఆయిల్ సాల్ట్ ఉంటుంది. అంటే వేసుకున్నట్టు ఉంటుంది. దాని ఫ్లేవర్ వేరు. బ్యాంబో ఉప్పు ఉంటుంది. మనోడైతే వేస్తున్నాడు. పొద్దునుంచి అని తినలే మేము కూడా. ఎట్లుందిరా? సూపర్ ఉంది. నేను 3-4 months తర్వాత ఈరోజే తింటున్నా. చికెనా? స్మెల్ లాగుతుందని చెప్పి ఆగలేదు. నిజం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎస్. అండ్ ఎస్, ఈ స్పాట్స్ మీరు చూసినట్టయితే ఈ లొకేషన్స్ హర్షసాయిది ఒక షార్ట్ ఫేమస్ అయిందనమాట. ఇక్కడే కరోనా టైంలో లాక్డౌన్లో ఇక్కడ హెల్ప్ చేసినాడు అతను వచ్చి. ఇక్కడ ఉండే వాళ్ళకి, లోకల్స్కి. అండ్ ఇక్కడ హనీ దొరుకుతుంది, ప్యూర్ అనమాట. ఇంకా వైల్డ్ హనీ లోపల కొట్టుకొని వచ్చి అడవుల్లో ఇక్కడ అమ్మేస్తారు అనమాట. అట్లా కల్తీ లేకుండా ట్రై చేయండి. వస్తే ఇక్కడికి వస్తే అన్నీ పట్టుకోండి. ఎక్కడ కొనాలన్నా
కల్తీలు ఉన్నాయి కదా ఈ రోజులో. ఇప్పుడైతే మీకు ఒక మంచి అద్భుతమైన సీనరీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాం. ఇక్కడైతే చూడొచ్చు ప్లాస్టిక్ నాట్ అలౌడ్, ఫైన్ 100 to 1000 రూపీస్ అంట. ప్లాస్టిక్ ఫ్రీ అరకు చేస్తున్నారు వీళ్ళు గవర్నమెంట్. ఇది కాఫీ ట్రయల్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి, చూపిస్తా. కాఫీ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఈ కాఫీ ప్లాంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ. ఇది కూడా దారిలోనే ఉందన్నమాట. ఇంకా అరకుకి ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 kilometers ఉంటుంది అరకు వ్యాలీ. చూడండి ఇవన్నీ కాఫీ ప్లాంట్స్ అనమాట. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇప్పుడు కాఫీ, ప్యూర్ కాఫీ అయితే ట్రై చేద్దాం అంటున్నాడు. ట్రై చేద్దాం పక్క. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయాల్సిందే. తీసుకున్నాడు మనకైతే, వీడు ఆల్రెడీ మనకైతే తీసుకున్నాడు చూడండి. అమ్మాయిలు మంచిగా ఉన్నారు అంటుండు మనోడైతే. సో మీరు కూడా వచ్చేయండి, రండి త్వరగా. సో అయితే షార్ట్ రైడ్ షార్ట్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడే కబాబ్స్ ట్రై చేసినాం అండ్ కాఫీ. అంతా రోడ్ సైడ్ ఫుడ్ అదిరిపోద్ది స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ. ఇది కూడా బాగుంది కాఫీ కూడా. ఇక్కడ నుంచి ఒక 10-11 kilometers ఉంటుంది అనమాట. ఇంకా వెళ్ళిపోదాం అరకు వ్యాలీకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న కథలన్నీ చూపిస్తాయి. ఇప్పుడు చూడొచ్చు స్పైసెస్ కూడా ఉన్నాయన్నమాట. మన బిర్యానీ ఆకు ఇవన్నీ అన్నీ నేచురల్. ఇక్కడ అడవిలో కొట్టుకొని వచ్చేది చేస్తూ ఉంటాం. మనం ఎట్లా ఎన్ని కొంటాం ఖచ్చితంగా బయట. అక్కడ కొనబోదు ఇక్కడ కొంటే మేలు. మనం అడిగితే బెటర్ కదా. ఈ కాఫీ అయితే ఎట్లుందో తెలుసా, క్యాపుచినో టేస్ట్ అయితే తగులుతుంది నాకైతే. నిజంగా వీడియో కోసం అయితే చెప్పట్లా, రియల్గా చెప్తున్నా. నార్మల్ కాఫీ లాగైతే లేదు. ఏదైతే మీరు చూడొచ్చు, మనం ఎంట్రీలోనే మనకి హెలికాప్టర్ అయితే తగిలింది. ఇదోండి అరకు చలి ఉత్సవాలు 2025. ఈ లోపల వీడియోకి అయితే ఒక లైక్ వేసుకొని మీరు. జాతర చేసేసినారు మొత్తం, అరాచకంగా ఉంది. రోడ్ అయితే అదిరిపోయింది. రోడ్ కూడా ఫుల్ ఉన్నారనమాట. ఏపీలో పండగ తీడే ఉంది. ఇక్కడైతే చూడొచ్చు మనం అల్లూరి రిసార్ట్స్ కూడా ఇక్కడే ఉంది ఎదురుగా ఆపోజిట్లో. ఇంకైతే బైక్ పార్కింగ్ అయితే లోపలికి వెళ్ళాలంట. బైక్ పార్కింగ్ అయితే, కార్ పార్కింగ్ అయితే అటువైపు ఉంది. టెస్ట్ కూడా అటు, టెస్ట్ కూడా మొత్తం అటు. సో మనమైతే బైక్ పార్క్ చేయడానికి వెళ్తున్నాం. చూసారు కదా ఇక్కడ స్కూల్ పిల్లలు ఎలా ఉన్నారో, వాళ్ళ యూనిఫామ్ ఇలా ఉంది. వాళ్ళ యూనిఫామ్ ఉందా. సో వీఆర్ గోయింగ్ ఫర్ బైక్ పార్కింగ్. నువ్వు పెట్టేసి రాబో. అయ్యా సో ఇక్కడ మొత్తం పానీపూరి తయారు చేస్తున్నారు. మనమైతే లోపలికి వెళ్తున్నాం. నైట్ అయితే బాగా మంచి స్ట్రీట్ ఫుడ్, మొత్తం కథలు మంచిగా ఉండేటట్టుంది. నైట్ కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందా అని. అదిగోండి హెలికాప్టర్ రైడ్స్ అంట. యాక్చువల్గా హెలికాప్టర్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీలో వాడిన హెలికాప్టర్ అయితే తెచ్చారంట. అది చూద్దాం లోపలికి వెళ్ళి. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం. మీకు చూపిద్దామన్నా మొత్తం ఎండ కొడుతుంది నా కంటికి ఆ హెలికాప్టర్ని. సో వీఆర్ గోయింగ్ రైట్. ఇక్కడైతే చూడొచ్చు హెలికాప్టర్ జాయ్ రైడ్. ఫస్ట్ టైం ఇన్ అరకు. 31st February అంట ఇది. ఇదైతే ఈవినింగ్ స్టార్ట్ అవుతుందంట మొత్తం. ఇదంతా రేపు లాస్ట్. రేపు కూడా
మనమైతే ఈవినింగ్ అయితే వచ్చి మొత్తం కవర్ చేసేద్దాం. ఇలా ట్రైబల్ డ్యాన్సెస్ అది చాలా ఉంటాయంట, మొత్తం కవర్ చేద్దాం. ఇటు పక్కన చూడొచ్చు స్టాల్స్ అయితే పెట్టారు. ఎవ్రీథింగ్ మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేద్దాం, కవర్ చేద్దాం ఈవినింగే. ఈ వీడియోస్ మాత్రం చాలా ఫాస్ట్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. గంటకి 2 గంటలకు ఒకసారి వదిలేయటమే. అంటే ఈరోజే పెడదామని అనుకున్నా, ఫిక్స్ అయ్యి అట్లా. సో మ్యాక్సిమం నాన్ ఎడిటింగ్ వీడియోస్ కూడా అవే ఉంటాయి అనమాట, నాన్ ఎడిటింగ్ వీడియోసే ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ వైద్య శిబిరం అనేసి పెట్టారు. యా అన్నీ కవర్ చేద్దాం సాయంత్రం. ఏం తమ్ముడు ఇలా వాటర్ ఫాల్స్ ఎట్టిన పోయిద్దామా? అది ఓకే. ఇంతటైతే వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం గైస్. సాయంత్రం కలుసుకుందాం ఫ్రెష్గా.